బొగ్గు బ్లాకులు సింగరేణికే దక్కాలంటే చట్ట ప్రకారం వేలంపాటలో పాల్గొనవలసిందేనని, వేలంపాటపై రాజకీయ పార్టీలు, యూనియన్ నాయకులు అనవసర రాద్ధాంతం మానుకోవాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ, శ్రీరాంపూర్ లో 14న జరిగిన బీఎంఎస్ 28వ ద్వైవార్షిక మహాసభలు 1000 మంది ప్రతినిధులతో విజయవంతమైందని తెలిపారు. ఈ మహాసభల్లో వివిధ కార్మికులకు సంబంధించిన అంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. బొగ్గు బ్లాకుల వేలంపాట ద్వారానే దక్కించుకోవాలని పార్లమెంటులో ఆమోదం పొందిన ఎంఎండిఆర్ యాక్ట్ చట్టంలోనే ఉందని తెలిపారు. సింగరేణి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయిస్తామని కార్మిక సంఘాలని ఎన్నికల్లో హామీ ఇచ్చాయని, ఆ హామీలు అన్ని హామీలుగానే మిగిలిపోయాయి అన్నారు. కానీ బీఎంఎస్ మాత్రం సింగరేణి సంస్థ టర్నోవర్ నుంచి ప్రభుత్వాలకు వేల కోట్ల ట్యాక్సులను కడుతున్నారని, ఆ టర్నోవర్ నుంచి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ను సింగరేణి యాజమాన్యమే చెల్లించాలని సత్తయ్య డిమాండ్ చేశారు. అలాగే కార్మికుల సొంతింటి కల నెరవేర్చేలా యాజమాన్యం 20 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని, లాభాల వాటను యాజమాన్యం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఎంఎస్ 28వ ద్వైవార్షిక మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. కమిటీలో అధ్యక్షులుగా తాను యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా యతిపతి సారంగపాణి, కోశాధికారిగా ఆకుల హరిన్, వర్కింగ్ ప్రెసిడెంట్గా అప్పాని శ్రీనివాస్, ఉప ప్రధాన కార్యదర్శిగా పొన్నమనేని వేణుగోపాలరావు, కేంద్ర కార్యదర్శిగా మాదాసి రవీందర్, ఉపాధ్యక్షులుగా చాట్ల అశోక్, కారంపొడి శ్రీనివాస్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీరంగ పవన్ కుమార్ తో పాటు మరికొంతమందిని కమిటీలో ఎన్నుకున్నట్లు వెల్లడించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం తగ్గించుకొని సింగరేణికి రావాల్సిన బొగ్గు బ్లాకులను వేలంపాట ద్వారా తీసుకోవాలని చెప్పేసి మొన్న జరిగిన కేంద్ర కార్యకర్తల సమావేశం, కేంద్ర కార్యవర్గ సమావేశం, ద్వైవార్షిక సమావేశాల్లో నిర్ణయం చేయడం జరిగింది. వేలంపాట ద్వారానే బాయిలు తీసుకోవచ్చు. వేలంపాటలో రాజకీయాలు మాని పరిశ్రమ పరిరక్షణ, కార్మికుల సంక్షేమానికి తోడ్పాటు పడాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. అట్లనే కార్మికులకు సంబంధించిన సొంతింటి పథకం, 250 గజాల భూమి, 50 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని చెప్పేసి మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ సింగరేణి యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే సింగరేణికి సంబంధించిన కార్మికుల ఆదాయ పన్ను ఏదైతే ఉన్నదో, రాష్ట్ర ప్రభుత్వానికి కట్టే పన్నులు ఏవైతే ఉన్నాయో దాంట్లోకి వెళ్ళి 274 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ పన్ను ఏదైతే ఉన్నదో రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే సింగరేణి కార్మికులకు సంబంధించిన లాభాల వాటా ఇప్పటి వరకు జాప్యం జరుగుతూ ఉన్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 37,000 కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చిందని సంస్థ స్వయాన చైర్మన్ గారు ప్రకటించారు. దాంట్లోకి వెళ్ళి 40% వాస్తవ లాభాలపైన పంపిణీ చేయాలి. పిల్లల చదువులకు కానీ, పిల్లల హాస్టల్ ఫీజులకు కానీ, వాటికి కార్మిక కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తాం. 28వ ద్వైవార్షిక మహాసభలు జరిగినాయి. అందులో ఈ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీలో నాకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చారు. ఈ బాధ్యతలను నేను సక్రమంగా నిర్వహిస్తానని, ఈ బాధ్యతలకు కారణమైన గౌరవనీయులు బొగ్గు పరిశ్రమల ఇన్ఛార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు, అలాగే అఖిల భారతీయ ఖదాన్ మజదూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి గురుడే గారు, అలాగే కోశాధికారి ఆశీష్ మూర్తి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఎంఎస్ తూర్పు రామరెడ్డి గారు, ప్రచార కార్యదర్శి శ్రీ జె రామ్మోహన్ గారు, అట్లాగే సింగరేణికి ఇన్ఛార్జీలైన శ్రీ మండా రమాకాంత్ గారు, పులి రాజారెడ్డి గారు, ఏబికేఎం సెక్రటరీ మాధవ్ నాయక్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ విలేకరుల సమావేశంలో సారంగపాణి, కర్రావుల మహేష్, మాదాస్ రవీందర్, ఆకుల హరిన్, శ్రీమన్నారాయణ, రౌతు రమేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.